రోడ్డు మీద ఏంట్రా అడ్డంగా గొడవ? బుద్ధి లేదా? టోనీ, రోడ్డు మీద బండి ఆపి అరుస్తుంది నువ్వు, వాళ్ళు కాదు. పిల్లాడికి పాలు తెమ్మంటే తీసుకురాలేదు. పాలు దొరకట్లేదంటే అర్థం కావట్లేదు ఆంటీ. ఊరికి నేను నోరేసుకుని పడిపోతుంది. మీ బాబా? అవునండి. ఎవడి బాబైతే ఏంటి? ఇలా ఆగుతూ పోతే ఇంకా మనం ఆ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్ట్ కి వెళ్ళినట్టే. సార్, బలూన్ ఫెస్టివల్? అవును. సూపర్ టైమింగ్. ఓయ్ మనసు, మార్గం చూసావా? ఓ నోరేసుకుని పడిపోవడం కాదు, ఊరికే. నువ్వు ఊరుకో బాబా. నువ్వు రామ్మా. హలో, ఏంటా లుక్? రామ్మా. పెళ్ళంలాగుండు. ఈ పెళ్ళాలంతా ఇంతే సార్. పెళ్ళాలను కంట్రోల్లో పెట్టకపోతే నోరేసుకుని పడిపోతారు. ఇప్పుడు నీకు నేను లిఫ్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పదండి పదండి. వాడెవడు? అతను కేర్ టేకర్ సార్. మీరు పదండి. కేర్ టేకర్? పదండి, వచ్చేస్తాడు. ఓ, బాబు come, బ్యాగ్ come, తీసురా, త్వరగా వచ్చి. పదండి సార్, పదండి. బ్యూటిఫుల్ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ విక్రమ్. ఐఎమ్ టోనీ. థ్యాంక్ యూ సార్. పదండి. హే బ్రో, నిన్నొక విషయం అడగాలి. చెప్పండి సార్. మీ ఇద్దరికి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలైంది? 1 year. 1 year? Why? 1 year అయింది. 2 years బేబీ ఎలా? ఫ్లో ఏదో ఫ్లో లో అయిపోయింది సార్. ఫ్లో ఊరుకోండి సార్. సార్, లైఫ్ లో ఒకటే ఫిలాసఫీ, నో రూల్స్. I can't take this anymore. ఫ్లో ని ఫాలో అయిపోవాలి. సూపర్ బ్రో. సార్, నాకు మిమ్మల్ని చూస్తుంటే మీరు ఆ రోజుల్లోనే ఆ ఫ్లో లో బాగా విక్రమ్! టోనీ, వాట్ ఇస్ దిస్? ఐ డోంట్ లైక్ దిస్ అరేంజ్మెంట్స్. చెప్తే What's happening? పెళ్ళాలతో మనకేది. కానీ కానీ ఏంటి ఓ గోల్ పెట్టేస్తారు? ఇంతమంది ఉండగా ఏంటో సెటప్? మై డిన్నర్ డేట్. అయ్యో, వాళ్ళందరి ముందు ఏంటి? ఏంటి వాడికే? వాడు నెక్స్ట్ లెవెల్. కొంచెం అన్న సెన్స్ ఉందా? కార్తీక్ ముందలా నా మాట్లాడేది. జోక్ చేశా ప్రతి దానికి. అబ్బా, డార్లింగ్, మనం తిట్టుకున్నా కొట్టుకున్నా నువ్వు లేకపోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదు. ఎలా ఉండేదో కూడా ఊహించలేదు. ఐ లవ్ యూ డార్లింగ్. లవ్ యూ టూ. Cheers. వన్ మినిట్, ఒక్క నిమిషం. నీకు చిన్న సర్ప్రైజ్. నీకు గుర్తుందా? 20 years బ్యాక్ నీకు ప్రామిస్ చేశాను. ఇది ఇవ్వటానికి 20 years పట్టింది. ఒరిజినలే, డైమండే. నీ చేతికి చాలా బాగుంటుంది. ఎలా ఉంది? ఫ్యాంటాస్టిక్. Cheers. బా, వాళ్ళిద్దరు చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో. అదెందుకో తెలుసా? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి. మాట. ఓకే, గుడ్ నైట్. మళ్ళీ మొదలు పెట్టుకో. Congrats on the gift. థ్యాంక్ యూ. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని కాదు, బట్ దట్స్ నాట్ అ డైమండ్ రింగ్. అవునా? అంటే ఆయన మీకు చేసిన ప్రామిస్ బ్రేక్ చేశారు, అంతేగా? అసలు 20 ఏళ్ల క్రితం ఆయన మాట ఇచ్చింది డైమండ్ రింగ్ గురించి కాదు. ఆయన దేని గురించి మాట ఇచ్చారో ఆయనకే గుర్తులేదు. ఆయన మాటదే ఉంది. ఇట్స్ జస్ట్ ఎ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్. లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా విధానాలున్నాయి. కొన్నిసార్లు అవి కనిపించకపోవచ్చు, కానీ ఇక్కడ తెలుస్తాయి.
మళ్ళీ లేక Look at that, Kushi. Hot air balloons. చూడటం వరకు ఓకే, కానీ ఎక్కాలంటే టికెట్ ఉండాలి కదా. హే బ్రో, Yeah. ఇదిగో టికెట్స్. Hot air balloon tickets. యా, గో ఎంజాయ్ యువర్ సెల్ఫ్ మై బాయ్. It's your ticket list now. Thank you so much, Tony. అదేంటి అవి మీ టికెట్స్ కదా, ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఆ బాబు గురించి మీరు ఇంత చేస్తున్నారు, మీ గురించి మేము ఈ మాత్రం చేయలేమా? థ్యాంక్ యూ సో మచ్. Thank you, Welcome, Tony. bro. Mother of Kushi, Bye, let's bye. go. I know you're not a couple, but you make a beautiful family. బెలూన్ ఫెస్టివల్ నెక్స్ట్ ఇయర్ పక్కా. ఓకే, Promise? ప్రామిస్. అమ్మో నా బ్యాగు చూసారా, పోయిని అన్నారు. తొక్కలోది అన్నీ ఉన్నాయా? అన్ని ఉంటాయి బ్రో. అన్ని తీసేసి బ్యాగ్ Hey. పెడతారా? There's a note. నోటా? Hey Vikram, you're like a kid, and that's what I like about you. ఎందుకంటే నువ్వెప్పుడూ హ్యాపీగా ఉంటావు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచుతావు. అసలు ఛాన్స్ ఉంటే నేనే పెళ్లి చేసుకునేదాన్ని, బట్ నువ్వు కమిటెడ్ కదా. ఈ ట్రిప్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలనే ఇలా చేశాను. హోప్ యూ ఎంజాయ్ ది అడ్వెంచర్. ఐ హ్యాడ్ ఎ బ్లాస్ట్. అడ్వెంచరా? ఏంటి అడ్వెంచర్? బట్టలు లేకుండా రోడ్ మీద తిరగడమో, బాబుని పట్టుకుని రోడ్ మీద నుంచోడమో. ఆ కపుల్ మనకు హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయేది, లేకపోతే ఏం చేసేవాళ్ళం? రాబరీయా లేకపోతే స్ట్రీట్ డాన్సా? తిను కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు పిల్లోడివి, ఒక ప్లానింగ్ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, ఏదో ఒకటి చెప్పి రోజు మేనేజ్ చేస్తుంటావు అంతే. మేనేజ్ చేస్తూ రోజులు గడపచ్చు, లైఫ్ ని గడపలేం. నువ్వు మాత్రం పెళ్లి చేసుకో బ్రో. అయినా పిల్లల్ని మాత్రం అస్సలు కనదు. ఎందుకంటే ఒకడు రోడ్డు మీద ఖాళీగా ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా తిరుగుతుంటే చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది, కానీ అదే ఒక ఫ్యామిలీని, ఒక పిల్లోడిని రోడ్డు మీద నించోబెడితే చాలా అసహ్యంగా ఉంటుంది. పిల్లలకి ఏం కావాలో పేరెంట్స్ అడగకుండానే ప్రొవైడ్ చేస్తారు బ్రో. కార్తిక్ ప్లీజ్. వీడొచ్చి నేనేమన్నా అడిగితే నువ్వేం చేస్తావు? ఎవరినైనా వెళ్ళి ఫస్ట్ హెల్ప్ అడుగుతావు, లేదంటే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావు, అంతే కదా. అయినా నీకు అవసరం లేదు, ఎందుకంటే ఖుషి నీ కొడుకు కాదు కదా. బ్రో మీ దగ్గర టైం ఉందా? ఏంటి కొత్త గెటప్? జాబ్ ఇంటర్వ్యూ. సడన్ గా ఇంటర్వ్యూ ఏంటి? ఏంటి ట్రిప్ వల్ల వచ్చిన చేంజా? అయినా ఇవన్నీ నీకు కొత్త కదా. ఈ సర్టిఫికెట్స్ అండ్ క్రెడెన్షియల్స్ అయితే నువ్వు బాగా మేనేజ్ చేస్తావు, యూర్ గుడ్ అట్ ఇట్. ఇంతకీ ఏం చేసావు నువ్వు? హ్యూమాలజీలో థీసిస్ చేస్తున్నావా? ఇన్ 2 months you'll be Dr. Vikram. This is huge, man. సార్ న్యూనాలజీ అంటే ఏంటి సార్? సైన్స్ ఆఫ్ స్టడీయింగ్ వైన్ అండ్ వైన్ మేకింగ్. వావ్, అంటే ఏంటి సార్? వైన్ తయారు చేసే విధానాన్ని పరిశోధించడం. మేనేజ్మెంట్ కూడా ఒక స్కిల్లే బ్రో. సార్ బాయ్ సార్, ఆల్ ది బెస్ట్.
సడన్ గా ఇంటర్వ్యూ ఎందుకో నాకు తెలియదు కానీ ఆల్ ది బెస్ట్.